మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు, జర్రగమ్మునుండు బుద్ధి పండు పడింది తప్పుగేరు, వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి లవ్ 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 లవ్. సిగ్గేసిన చేసేది చెయ్యన శుభస్య శీఘ్రమింక నో 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 నో. హే లవ్ మీ నౌ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. పవర్డ్ బై లూనార్ట్స్ వర్క్మేట్, కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. చిరుత ప్రాయంలోనే చిగురించిన ఆశను చిరంజీవిగా నిలపడం కోసం ఆ యువకుడు తప్పించాడు, తపస్సు చేశాడు. ప్రతిభను పట్టుదలను పునాదిరాలుగా చేసుకుని నటనను ప్రాణం కన్నా ఖరీదైనదిగా భావించాడు. ఆ వజ్ర సంకల్పమే ఆయనకు వరప్రసాదమైంది. మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. మోసగాడు నుంచి మంజునాథ వరకు దర్శకేంద్రుడితో 14 సినిమాల ప్రస్థానం ఆయన్ని అతిలోక సుందరికి జగదేక వీరుణ్ణి చేసింది. తమ కాంబినేషన్ లోని కలర్ఫుల్ మెమరీస్ ని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ప్లీజ్ వెల్కమ్ చిరంజీవి గారు. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా, జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా. మెగాస్టార్ చిరంజీవి గారు, వెల్కమ్ టు ద షో సార్. సార్, మీరు నటనలో శిఖరం, ఈయన దర్శకత్వంలో శిఖరం. ఇద్దరు సినీ శిఖరాల మధ్య నేను యాంకరింగ్ చేయడం అన్నది నాకు సాహసంతో కూడుకున్నది. అందుకని మీ మాటల ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నాను. కానీ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా ఇదొక ఆపర్చునిటీగా అనిపిస్తుంది. రాఘవేంద్ర గారితో నాకు ఉన్నటువంటి సుదీర్ఘ ఈ ప్రయాణంలో ఇలాంటి అవకాశం రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేయటం అనేది ఒక ఎత్తు అయితే, రెండవది ఇన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ఉంటూ మౌనం ముని అని అనిపించుకుంటూ తనేమిటో తన సినిమాల ద్వారానే ఆయన తెలియజెప్పారు. రాఘవేంద్ర గారు బయటికి రావటం, ఇలాంటి ప్రోగ్రామ్ చేయటం ఈటీవీ ద్వారా ఈ రోజున ఆయన మనోగతాన్ని, ఆయన మనోభావాల్ని, ఆయన అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని ఈ రోజున ఈ రకంగా ప్రేక్షకులకి తెలియచేయటం అన్నది అది వండర్ఫుల్ వండర్ఫుల్ మంచి ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నం నేను ఒక భాగం అవటం అనేది నాకు చాలా ఇస్ అ రేర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చిరంజీవి గారి ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయ్యేసరికి మీరు 11 సినిమాలకి డైరెక్టర్. అడవి రాముడు, కేడి నంబర్ 1, 16 ఏళ్ల వయసు, ఇలా మాకు సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించారు. సో చిరంజీవి గారి గురించి ఫస్ట్ టైం మీరు ఎప్పుడు విన్నారు, ఎలా విన్నారు? ప్రాణం ఖరీదు ప్రొడ్యూసర్ క్రాంతి గారు. నీకు నాకు కామన్ పాయింట్ ఏంటంటే, అవును, అంతకుముందు జ్యోతి ప్రొడ్యూసర్ కూడా క్రాంతి కుమార్ గారు. అవును. సరే, వాసు నా క్లోజ్ ఫ్రెండ్, ప్రాణం ఖరీదు డైరెక్టర్ వాసు క్లోజ్ ఫ్రెండ్. ప్రత్యేకత మరి అబ్బాయిగా మీరంతా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కొలీగ్స్. సరే, వాసు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడిని. అరే రాత్రులు నిద్ర ఉండట్లేదురా, ఎలా ఉన్నాడు కొత్త కుర్రాడు అంటే,
బాగా చేస్తున్నాడు, కాకపోతే రాత్రులు నిద్ర ఉండట్లేదు అన్నాడు. ఏంటన్నాను. షూటింగ్ అయిన తర్వాత నైట్ అంతా నా కింద తన కింద పైన రూము మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ ఇరగదీసేవాడు అంట. తనకు నిద్ర అవ్వట్లేదట. అంటే చెప్పు వాల్యూమ్ లోగా పెట్టుకోమని చెప్పు. సో అది ఫస్ట్ విన్నాను రాజమండ్రి హోటల్లో చూడకుండా. ఆ తర్వాత క్రాంతి గారి ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి క్రాంతి గారు స్టిల్స్ చూపించారు, కుర్రాడు బాగా చేస్తున్నాడు. చూపించినప్పుడు చూస్తే నా ఫోకస్ అంతా కళ్ళ మీదకి వెళ్ళింది. ఈ కళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, డెఫినెట్ గా సక్సెస్ఫుల్ హీరో అవుతాడు అని క్రాంతి గారితో అన్నాను. ఆ తర్వాత అనుకున్న విధంగా జరిగినందుకు ఆనందపడ్డాను, కానీ చేసే అవకాశం లేటుగా వచ్చింది. రైట్. మెగాస్టార్ చిరంజీవి గారు రాఘవేంద్ర రావు గారిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ టైం ఎక్కడ కలిశాను అన్నది నాకు ఇదిమిద్దంగా గుర్తులేదు, కానీ బట్ వారిని ఈ క్రాంతి కుమార్ గారి ఆఫీస్లోనో లేకపోతే అట్లా కలిశాను అన్నది నాకు గుర్తు. ఎందుకంటే అప్పట్లో వీళ్ళందరూ లెజెండ్స్, బిగ్ ఫిలిం డైరెక్టర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండటానికి కూడా టెన్షన్ ఫీల్ అయ్యేవాళ్ళం. అండ్ వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండటం కోసంగా పరితపించేవాళ్ళం. మమ్మల్ని గుర్తిస్తే బాగుండు, ఎవరి కుర్రోడు అంటే బాగుండు అని ఆ తాపత్రయం కోసం, ఆ చిన్న రికగ్నిషన్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళం. క్రాంతి కుమార్ గారు శోభన్ బాబుతోటి ఒక సినిమా చేస్తున్నారు, అందులో శ్రీదేవి డ్యూయల్ రోల్. అందులో రెండవ శ్రీదేవి కొంచెం వ్యాంప్ క్యారెక్టర్గా ఉంటుంది. ఆ అమ్మాయికి ఫ్రెండ్లీగా ఉంటూ ఆ అమ్మాయితోటి అసోసియేట్ అయినటువంటి ఇంకొక మెయిల్ క్యారెక్టర్, అది విలను అని చెప్పలేం ఏం కదని, హీరో శోభన్ బాబుకి అబ్స్ట్రాక్ట్ క్యారెక్టర్ కొంచెం వచ్చి వెళ్తుంది. ప్లస్ ఆ చిరంజీవిని పెడదాము, సోదర్ శ్రీదేవి తోటి చిరంజీవి అయితే కనుక ఒక సాంగ్ గేయించవచ్చు మనం. ఆ తర్వాత ఫైట్స్ బాగా చేస్తారు కాబట్టి శోభన్ బాబు గారితో ఒక ఫైట్ సీక్వెన్స్ అది చేసి ఆ క్లైమాక్స్ మీద, బికాజ్ ఇది క్రాంతి కుమార్, ఎవరైతే నాకు ఫస్ట్ ఫిలిం ఇచ్చారో ఆయన క్రాంతి కుమార్. అండ్ రాఘవేంద్ర గారి దగ్గర ఒక అవకాశం రావటం అనేది మాలాంటోలో ఎదురు చూస్తూ ఉండేటటువంటి గొప్ప డైరెక్టర్ ఆ టైంలో ఆయన. అందులో సాంగ్ సీక్వెన్స్ అది ఆ సాంగ్ సీక్వెన్స్ చూస్తే నాకు తెలియదు, శోభన్ బాబు గారు ఇది ఇదిగా చేసేస్తున్నాడు, ఫైట్స్ చేస్తున్నాడు, ఇది నాకు ఇబ్బంది కదా అని అంటాను. యాక్చువల్గా అలా చూడాలండి, దీనికి ఆస్వాదిస్తారు, అలాగే మిమ్మల్నిగా వాళ్ళు అభిమానిస్తారు కాబట్టి ఏ ఇబ్బంది లేదని చెప్పేసి కన్విన్స్ చేసినట్టు తెలిసింది నాకు. అందులో ఒక విలన్గా చేసే ఒక దీనికి సాంగ్ పెట్టడం అనేది కేవలం నా యొక్క టాలెంట్, నాకు ఉన్నటువంటి ఆ ఫ్యాకల్టీని దృష్టిలో పెట్టుకుని కన్సీవ్ చేశారు తప్ప మామూలుగా చేయరు. సిచ్యువేషన్ అసలు శ్రీదేవి కూడా అసలు ఆ వ్యాంప్ క్యారెక్టర్ అంటే రెండోది ఎంత పరం పవిత్రంగా చేసిందో, ఈ క్యారెక్టర్ అంతా విచ్చలవిడిగా చేసింది. మా ఇద్దరి కాంబినేషన్ బాగుంది ఆ టైంలో. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఆ స్టేటస్, ఆ కన్సాలిడేట్, ఆ స్థానం సుస్థిరం అనేది కేవలం రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చేసి ఎస్ అనిపించుకుంటారు. దానికోసం పరితపించారు. నాకు ఆయన డైరెక్షన్లో చేయడానికి మోసగాడు ఒక ఎంట్రీ అయింది. ఆ తర్వాత రామారావు గారితో ఒక సినిమా చేశాను, తిరుగులేని మనిషి అని. అందులో బాగుంది. ఆ తర్వాత రియల్ బ్రేక్, నా స్టార్ స్టేటస్, ఒక సూపర్ స్టార్డమ్ కి ఇనిషియేట్ చేసిన సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్, చిరంజీవి హీరోగా అడవి దొంగ అనేసరికే ఇంకెలాగంటే ఇంకా నా జీవితానికి ఢోకా లేదు. ఈ రోజున మీరు అంటున్న మెగాస్టార్ కానీ ఇంకోటి కానివ్వండి, దానికి నాంది పలికింది, దానికి శ్రీకారం చుట్టింది మాత్రం రాఘవేంద్ర గారి డైరెక్షన్లో అడవి దొంగ అనేది. దానికి నేను మనస్ఫూర్తిగా ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. 20 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్న ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో పాల్గొనడానికి మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ వివి వినాయక్ గారు. వివి వినాయక్ గారు, వెల్కమ్ టు ద షో సార్. సార్, మీరు ఇండస్ట్రీకి వచ్చి 20 years దాటింది. అంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణించడానికి మీ మీద దర్శకేంద్రుడి సినిమాల ప్రభావం, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల ప్రభావం ఎంత ఉందంటారు సార్? నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను మా ఊర్లో చాగల్లో
అన్నయ్య సినిమా రిలీజ్ అంటే మా ఫాదర్ మాకు టికెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు. మీ థియేటర్ ఉండేది కదా నాన్నగారు? ఉందండి. ఆ కార్లు వేసుకుని అట్టహాసంగా వెళ్ళేవాళ్ళు. అడవి దొంగ అడవుల రాధాకృష్ణ, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా అయితే అంటే ఫ్యాన్స్ ఎలా మాట్లాడుకుంటారంటే, మీరు డైరెక్టరు, మాకంటే శ్రీదేవి గారు హీరోయిన్ అనేది మాకు పెద్ద అది మైండ్లో లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చాక అది పెద్ద విషయంగా మాట్లాడుతున్నారు. మాకప్పుడు లేదు ఆడియన్స్లో. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు, మీరు డైరెక్టరు. అసలు ఇళయరాజా గారి సాంగ్స్ రావడమే సూపర్ హిట్ సాంగ్స్. హైలీ ఎక్స్పెక్టేషన్స్, విపరీతమైన వర్షం. రాజమండ్రి కుమారి టాకీస్కి వెళ్ళాలి. మొత్తం షో పడుతుందా, ప్రింట్స్ వస్తాయా అని అంటే, అప్పుడు దత్ గారికి ఎలాంటి ఇమేజ్ ఉండేదంటే, అశ్విని దత్ ప్రొడ్యూసర్ హెలికాప్టర్లో ప్రింట్ వచ్చేస్తుందని ఇలా మాట్లాడుకుని వెళ్ళి అద్భుతంగా ఫీల్ అయిన సినిమా సార్. అంటే చిరంజీవి గారిని ఎంత గ్లామరస్గా, ఎంత అద్భుతంగా మీరు ప్రజెంట్ చేశారంటే, మీ సినిమా అనేది ఒక స్పెషల్. అది అందులో పాటలు ఇంకా స్పెషల్. నా పంద రాఘవేంద్రరావు కథని రామ్ గోపాలవరం తీస్తే ఎలా ఉంటుంది అనేది అనుకుంటూ తీసేవాడిని నేను బిగినింగ్ అంతా. మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. వీర విక్రమ ధీర దిగ్గజనేకే స్వాగతాలు, వీర విక్రమ ధీర దిగ్గజనేకే స్వాగతాలు. నేను ఆయన ఫ్యాన్గా, మీ ఫ్యాన్గా మీతో ఇలా కూర్చోండి నాకు చాలా ఆనందం. చిరంజీవితో చేస్తున్నప్పుడు నన్ను పెద్ద డైరెక్టర్గా ఫీల్ అవుతాడేమో, ఇదయ్యి రెస్ట్రిక్ట్ అవుతాడేమో అని చెప్పేసి నేను క్లోజ్నెస్ పెంచుకోవటం కోసం నాకన్నా వయసులో చిన్నవాడైనా బాబా అని పిలుస్తూ ఉంటాను. అది అట్లా కంటిన్యూ అయిపోయింది. అంటే ముందు ఆయన హీరోని కంఫర్టబుల్ గా ఓన్ చేసుకుంటే తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం రాబట్టుకోవాల్సింది చాలా ఈజీగా ఉంటుంది. అవును. ఇది చాలా గొప్ప సైకాలజీ. నాకు ఆ ఇన్కన్వీనియన్స్, లేకపోతే పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నాను అనేటువంటి చిన్న డిస్కంఫర్ట్ నేను ఫీల్ అవ్వకూడదని, నాలాంటి ఒక కొత్త యాక్టర్ లేదా అప్కమింగ్ యాక్టర్ లేదా ఐదారు సినిమాలు చేసిన ఒక యాక్టర్కి ఆ క్వశ్చనింగ్ ఇవ్వడం కోసంగా అంత పెద్ద డైరెక్టర్ బాబాయ్ అని పిలవటం అన్నది నన్ను ఒక కంఫర్ట్ లెవెల్లో ఉంచడం కోసంగా. అది ఎంత గొప్ప మైండ్ గేమ్ అనుకోండి. సైకలాజికల్గా ఆ యొక్క కంఫర్ట్ ఇవ్వటం అన్నది, తద్వారా రిజల్ట్ ఏంటి అంటే తను అనుకున్నది రాబట్టడం కోసంగా ఆర్టిస్ట్ దగ్గర నుంచి. అది ఏమైపోయిందంటే తర్వాత ఆయన మాకు ప్రీతిపాత్రమైనటువంటి డైరెక్టర్ అయిపోయారు. ఏ డార్లింగ్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్. చిరంజీవి గారికి ఎంత ఇష్టం అంటే సార్ మీరంటే, నువ్వు హీరోని బాగా ఫోకస్ చేసి హీరోని బాగా చూపిస్తూ, డైరెక్టర్ గారు ఆ సాంగ్స్ దగ్గర అది హీరోయిన్ని ఎంత బాగా చూపిస్తారో అది నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు నీకు చాలా తిరుగు ఉండదు అని చెప్పేవారండి. మీరంటే సెట్లో ప్రతిరోజు ఏదో ఒకసారి మీ ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే ఈయన హీరోని ప్రేమించేవాడు తప్ప హీరోయిన్ని అసలు చెప్పండి ద్వేషం కాదు, కానీ అసలు వాళ్ళు ఒక పెడచెవుని పెడతారు. అతిలోక సుందరి, జగదేవి అతిలోక సుందరిలో శ్రీదేవి అంటే మాకు అంత గ్లామరస్ హీరోయిన్, అలా చూస్తూ ఉండిపోవాలనిపించే హీరోయిన్ చూడటం లేదంటే ఎంత మాస్ మైండ్ చూడాలి. ఒక హీరో తప్ప, హీరో వర్షిప్ తప్ప ఇంకేమి వాళ్ళకి కంటి కనిపించవు. అదే రకంగా డైరెక్టర్ అయ్యి కూడాను హీరోయిన్ పెద్ద కేర్ చేసేవాడు కాదు. లేదే బాబు వాళ్ళని కూడా చూపించేవాళ్ళు, అందరిని ఆస్వాదించేవాడు. మనకు ఒక సెటప్ ఉన్నారు ఆడియన్స్. అది రాఘవేంద్ర గారు ఇన్స్పిరేషన్ గా తీసుకో, ఆయనగా ఎక్కడెక్కడ ఏవి చూపించాలి ఆ పార్ట్లు మొత్తం సెలెక్ట్ చేసుకుని చూపిస్తుండు అని చెప్తుండేవాడు. ఏమన్నా మీరు ఉండగా ఎవరు కనపడరా, ఎవరు నువ్వు అనుకుంటావా? పర్టికులర్ గా వినాయక్, ఈ షోకి నిన్ను గెస్ట్ గా పిలవటానికి దానికి రీజన్ నోటితో చెప్పను, ఒక విజువల్ చూపి. తండ్రితోనూ చేశాను, కొడుకుతోనూ చేశాను. నువ్వు ఇంత చిన్న వయసులోనే తండ్రితోనూ చేసావు, కొడుకుతోనూ చేసావు, షార్ట్ టైంలో. సార్, హీరో మార్క్ డైలాగ్స్ కి పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల నుంచి మేనరిజమ్స్ తో ఉన్న డైలాగ్స్ తీసుకొని ఒక ఏవి ప్రిపేర్ చేశాం సార్. ఆ ఏవి స్పెషల్ గా మీకోసం. ప్రతి రిలీజ్ కి 100% ఆంధ్ర టూర్ అలవాటు నాకు. ఎందుకంటే మనం అనుకున్న దానికన్నా డిఫరెంట్ గా ఆలోచిస్తారు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ. ఈ దెబ్బకాయి అంటాం జనం విపరీతంగా, చిన్నపిల్లల కాడి నుంచి మొత్తం పెద్దవాళ్ళ వరకు, అది ఒక హీరో నోట్లోంచి వస్తే ఇంత వాల్యూ ఉంటుందా అని అప్పుడు అర్థమైంది నాకు. అర్థమయ్యి అప్పటి నుంచి ప్రతి పిక్చర్లో ఏదో ఒకటి పెట్టాలి. ఒక్కొక్క మేనరిజానికి వెనకాల ఒక కథ ఉంది. కొండవీటి రాజ్యాలో ఉన్న దెబ్బకాయ్ అంటారు కదా, అది ఆయన అనుకున్నంత బ్రైట్ సౌండ్ వచ్చేది కాదు. మన కేఎస్ రామారావు ఉన్నాడు నిర్మాత,
తను అంటాడు ఇట్లాగా ఏదైనా నచ్చినప్పుడు కానీ అంటాడు. అన్నప్పుడు సౌండ్ ఎంత బొమ్మను వస్తాను అంత కదా. పెద్ద సౌండ్ వస్తుంది. అప్పుడు అక్కడ డబ్బింగ్లో కేసు రామన్ రమ్మని చెప్పి రాఘవేంద్ర గారు కోరుకున్నట్టుగా నాకు రావటం లేదు. అక్కడ నేను దెబ్బకాయ అంటాను, సౌండ్ ఇవ్వన్నాను. సో ఆ సౌండ్ ఇచ్చింది ఇప్పుడు వినపడిన సౌండ్ కేసు రామారావుది. విజయశాంతిని లస్కుటప్ప జమ్మక జమాల్ లస్కుటప్ప జమ్ము జమాల్ లస్కుటప్ప అని అది ఆయన చెప్పారు, అనేసారు. దాని అర్థం ఏంటి అనంది. అబ్బో చాలా ఉంది, నువ్వు అడక్కు, ఆయన పర్సనల్గా అడుగు, ఆయన చెప్తారని చెప్తాను. అది ఎలా అనుకోవచ్చు అది. సో ఆ అమ్మాయికి కావాల్సినగా చెప్పారు ఆయన. లస్కుటప్ప జమున అంటే అసలు నీ యొక్క అంద చందాలకి నేను అసలు దాసుని అయిపోయానని అర్థం వచ్చేలా. అమ్మాయి ఆనందపడింది. నాకు వచ్చి చెప్పారు, అమ్మాయి చెప్పింది కరెక్టా అని. అబ్బాయి కాదు, నిన్ను ఇలా పడేస్తాను ఏమనుకున్నావు అని. నాకు ఇట్లాగా జగదేక వీడు అతలోక సుందరి షూటింగ్ గాను నా పేరే రాజు అనే షూటింగ్ నిమిత్తం బుర్రా కేవ్స్ జరుగుతుండగా బ్రేక్ టైంలో మేము లోపల కూర్చుండగా వెనక నుంచి ఆ కేవ్లోకి ఎవరిని రానివ్వట్లేదు, మేము ఉన్నాం కాబట్టి. తర్వాత బాసు అని ఒకటి కేకేశాడు. ఇటు తిరిగాను, లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకో బాసు, ఫేస్ లెఫ్ట్ హ్యాండింగ్ అన్నాడు. అప్పుడు ఇటు తిరిగాను, తిరిగితే హలో హాయ్ అన్నాను. సూపర్ బాసు సూపర్ అన్నాడు. కొంచెం ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకో, రైట్ హ్యాండ్ సూపర్ అని అంటాం. లేదా సూర్పణలాగా ఉన్నామని ఆ సిచ్యువేషన్ బట్టి ఇంకా పరుచూరు బ్రదర్స్ ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మేనేజర్ పెట్టారు. సూపర్ గా అసలు పండిస్తుంది, భలే పండింది సార్. అట్లా అందులోనే ఇట్లా దండం పెట్టేది ఒకటి ఉంది. అవును. అది కూడా ఒక ప్రొడ్యూసర్ నాకు విష్ చేసే విధానం అలా ఉంటుంది. నరసింహరావు అతనే రాసిపు నరసింహరావు. అతను ఎప్పుడు వచ్చి వస్తారే అందరూ హలో అంటారు, నమస్తే అంటారు, ఇలా అంటారు. ఇతనా ఇలా అంటాడు, చెయ్యి ముందు పెట్టుకుని. చెయ్యి మరి ముందు పెట్టుకుని ఇలా అంటాం బాగుండదు కాబట్టి నేను చెయ్యి వెనక పెట్టుకుని ఇలా అంటాం. అది కూడా ఆ సినిమాలో పెట్టడం జరిగింది. బాక్స్ బద్దలైపోతుంది అనే దాంట్లో అది కూడా బయట నుంచి వచ్చింది. మన కుర్రాడు ఒకడు ఉండేవాడు, సూపర్ సినిమా సూపర్ గా ఉందంట మన మామూలుగా. అవునండి. వాడు బాక్స్ బద్దలైపోయింది బస్సు అంటాడు. సూపర్ బాక్స్ బద్దలైపోయింది అంటాడు. రౌడీ అల్లుడు సినిమాలో చిలుక క్షేమ సాంగ్ ఉంటుంది. ఫస్ట్ టైం అప్పుడు స్విట్జర్లాండ్ ఫస్ట్ తెలుగు సినిమా సార్ అది. అంతే కదా, అదే కదా. స్విస్ బ్యాంక్ అని ఫస్ట్ చూపిస్తాం. ఇదే స్విస్ బ్యాంక్ అని మేము తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాం. వెళ్తే చాలా ఉన్నాయి స్విస్ బ్యాంక్స్, అంటే చాలా ఉన్నాయి. ఆ సాంగ్ ఒకటి చాలా అద్భుతమైన సాంగ్ సార్. లిమిటెడ్ యూనిట్ వెళ్ళి మనం చాలా నాకు తెలిసి యనమండూరు వెళ్ళాం. ఇప్పుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వచ్చాడు. చెప్పాలంటే ప్రొడక్షన్ ఖర్చు పెట్టడం దగ్గర నుంచి, ఆ క్యాష్ బాక్స్ మొయ్యటం దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ చేసేటటువంటి లాజిస్టిక్స్ అని చూసుకోవడం కాకుండా ఆఖరికి నా బట్టలు ఐరన్ చేయడం కూడా తనే. ఎందుకయ్యా ప్రొడ్యూసర్గా నీకు కష్టాలు, తెచ్చుకోవచ్చు కదా అంటే, ఒకటి రావటం మూలంగా నాకు ఇంకో 50,000 రూపాయలు దారి ఖర్చులు, వాడి తిండి ఖర్చులు, వాడి రూమ్ ఖర్చులు మొత్తం వెరసి నాకు ఒక 4-5 లక్షలు అవుతుంది. ఎందుకు అటు ఇటు చూసి ఎవరు లేరు కదా, నేనే తోవేశాడు. అల్లు అరవింద్ గారు చేసే పనులు అవి. లేట్ అవుతుందా, త్వరగా వస్తాను సార్ అంటే అంత జాగ్రత్తగా తీస్తేనే కానీ అది వర్కౌట్ అయ్యేది కాదు. బడ్జెట్ లో ఖర్చు విషయంలో ఒక సినిమాని దానికి కన్ఫైన్డ్ అయ్యి ప్రొడ్యూసర్ యొక్క బాగోగులు దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్ బాగుంటేనే మనం బాగుంటాము అనేటటువంటి ఇది ఉన్నటువంటి ఒకే ఒక డైరెక్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే అది రాఘవేంద్రరావు గారు. ప్రోగ్రామ్ లో ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. రైట్ గారు ఎన్టీ రామారావుతో ఫస్ట్ సినిమా అడవి రాముడు చేశారు. చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా అడవి దొంగ చేశారు. అడవికి మీకు అడవి లింక్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఈ టార్జాన్ సినిమాలు బాగా చూసేవాడిని నేను. చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది ప్రొడ్యూసర్స్ అడగటం. నాకేంటంటే మైండ్ సెట్ అయితే కానీ పర్టికులర్ కొత్త ఆర్టిస్ట్తో చేస్తున్నప్పుడు ఇతరుల కన్నా డిఫరెంట్గా ఏం చూపించాలి అని ఆలోచించి వచ్చేది వరకు నేను డిసైడ్ చేయలేను. అప్పుడు చిరంజీవి అని పిలిచేవాడిని, సాంగ్స్ చాలా బాగున్నాయి, స్టెప్పులు బాగా వేస్తున్నావు, గెటప్స్ కూడా కొత్తవి వేస్తున్నావు, ముందు ఏ పిక్చర్లో అయినా ఎవరైనా పులి చర్మం డ్రెస్ వేసుకోమంటే మటుకు వేసుకోవద్దు అనేవాడిని. ఎందుకు డైరెక్టర్ గారు అదే పర్టికులర్గా ఎందుకు అంటున్నారని. దానికి ఒక కథ ఉందిలే, తర్వాత చెప్తాను. నా మైండ్లో ఏంటంటే ఫస్ట్ టైం స్టిల్ చూసినప్పుడు కళ్ళు, ఆ కళ్ళ మీద ఫోకస్ కిందగా ఈ కళ్ళను వాడుకోవాలి ఎప్పుడైనా తీస్తే. ఆ గెటప్, ఆ కళ్ళకి ఒక టార్జాన్ గెటప్ వేయాలి. టార్జాన్ అంటే ఎక్కడ ఉంటాడు, అడవిలో ఉంటాడు. అడవిలో వీడు ఎందుకు ఉంటాడు, తల్లి చిన్నప్పుడు మిస్ అయిపోతే జంతువుల మధ్య పెరిగాడు, మళ్ళీ తల్లిని కలవచ్చు. సో ఫస్ట్ హాఫ్ అంతా మాటలు ఉండకూడదు, సెకండ్ హాఫ్లో దడదడలాడించాలి.
ఇది ఒక గీతకి వేసుకుని అడవి దొంగ మొదలు పెట్టాను. ఇంటర్వెల్కి ఒక చిన్న కలకలం వచ్చింది బాబా. ఇప్పుడు ఏది ఇంటర్వెల్ టైంకి మా బాస్కి అసలు మాట్లాడకుండా చేశాడు రావడంతో. బట్ ఆడియన్స్ మెస్మరైజ్ చేశారు ఆ సినిమాలో రాఘవేంద్ర గారు. దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది నాకు. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు, కథ చెప్పిన తర్వాత నాకు టోటల్గా విషయం అర్థమైపోయింది. అర్థమైంది అడవి మనిషిలాగా ఎలా చేయాలి. అప్పుడే కొత్తగా ఈ చిన్న వీడియో కెమెరా వచ్చింది. నాకు సడన్ గా రోజు డైరెక్టర్ గారు ఒకసారి వస్తారా అని చెప్పి ఇంటికి పిలిచారు అన్నమాట మెడ్రాస్లో. అడవి మనిషి ఎలా చేస్తాడు అనేది ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ హనీ అప్పుడు చిన్నపిల్ల పెద్ద మాది చిన్నది 1.5 year old. హనీ ఏదో కుందేలాగానో లేకపోతే జంతువులా ఊహించుకుంటూ, అది కూడా మోకాళ్ళ మీద పాకుతూ ఉండే వయసు అంది. దాన్ని అలా నేను ఊహించుకుంటూ నేను అడవి మనిషిలో ఉండి దాంతో ఫైట్ చేస్తూ, దాంతో ఆడుకున్నట్లనో, దాంతో ఫైట్ చేస్తున్నట్లనో ఒక వీడియో తీసి మీరు చూడండి. నేను ఇలా అనుకుంటున్నాను, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఇది. ఇంతకు మించి ఇంకా బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఇంకా డిఫరెంట్ గా ఉండాలంటే మాత్రం యూ కెన్ కరెక్ట్ మీ అంటే ఆ VHS క్యాసెట్ వేసి అప్పట్లో మొత్తం అంటే ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర చేస్తున్నాను అంటే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన హౌ బెస్ట్ వీ కెన్ గివ్ అనే దాని మీద చేసిన ఎక్సర్సైజ్ లో ఆయన చూసి కరెక్ట్ చెప్తే ఆయన చెప్తాడులే వెళ్ళి చేసుకోవచ్చు అనుకోవచ్చు కదా. అవునండి, కొత్తగా నేర్చుకోవాలి, కొత్త జంపులు నేర్చుకోవాలి, కొత్త ఫీట్ నేర్చుకోవాలి అని దీంతో చేస్తుంటే ఒకటే మాట్లాడారు, మనస్ఫూర్తి దగ్గర లాక్కుని ఇంకా ఇంత కష్టపడుతున్నావు అంటే నీకు లైఫ్లో తిరుగులేదు, యూ విల్ బి ఇంకా సూపర్ స్టార్ అనేది రామారావు తాత రామారావు పొజిషన్ నీకు రావాలి, వస్తుందని ఆశిస్తాను అన్నమాట అన్నారు. నేను ఇంత ఇదిగా ప్రజల్లో ఒక ఇమేజ్ ఏర్పరచుకోవడానికి ఆయన భుజం తట్టి అన్న మాటలే, దానికి హ్యాట్స్ ఆఫ్ అండ్ లైఫ్ థ్యాంక్ఫుల్ ఉంటాను. ఇంటర్వల్ పాయింట్కి దొరుకుతాడు, బుల్లెట్ గాయమై దొరికితే శారద ఇంటికి అడవిలోంచి తీసుకొస్తుంది. రాధ భుజం మీద పుట్టుమచ్చ చూసి అదే శారద గుర్తుపట్టి ఇతను వెలుకు వచ్చిన తర్వాత ఇతను భాష రాదు కదా తన బిడ్డని, మామూలుగా ఏంటంటే కావుని చేసుకుని పాటతో మార్చేసి చెప్పేయచ్చు. దీనికి ఏదో ఫిట్టింగ్ పెట్టాలని ఒక ఆలోచన చేసి ఒక డైలాగు రాయమని చెప్పి, అతను భాష రాదు, నేను తల్లిని నాకు అతనికి అర్థమయ్యేటట్టు చేయటం ఎలా అని ఆవిడకు ఒక డైలాగ్ రాపిచ్చి, ఇటువంటి శిక్ష ఏ తల్లికి రాకూడదు, కన్న కొడుకు దొరికిన తర్వాత నేను తల్లిని ఎలా చెప్పుకోవాలి అనే డైలాగ్ రాపిచ్చి, అది ఎలా తీశాను అసిస్టెంట్ డైరెక్టర్స్ అప్పుడే ఆదుర్తి రవి కో డైరెక్టర్లు వీళ్ళందరూ చేరారన్నమాట. వాళ్ళందరూ అరే ₹1,00,000 ఇస్తాను రా, నాకు గుర్తుంది ఇది, ₹1,00,000 ఇస్తాను ఈ సీన్ని ఈ అడవి మనిషికి శారద తల్లి అని చెప్పటం ఎలా, నేను నీ తల్లిని బాబు అని చెప్పాలి. సో నేను కూడా ఆశగా చూశాను, కానీ నాకేం తోయలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా షూటింగ్ చూద్దాం క్లిప్ కూడా మీరు అది చెప్పడం కానీ చూపిస్తారు కాబట్టి. బాబు బాబు, నేను నీ కన్న తల్లిని బాబు. మాట రానడికి మీరు తల్లి అని చెప్పిన అర్థం కాదండి. కన్న బిడ్డ దొరికాడని ఆనందపడాలో, కన్న తల్లిని గుర్తుపట్టని బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టాలో అర్థం కావటం లేదు సూరి, అర్థం కావటం లేదు. ఈ నరకం ఏ తల్లికి రాకూడదు. నేను వాడికి తల్లినని ఎలా చెప్పుకోవాలి? గుండెల్లో పొంగి పొరులుతున్న వాత్సల్యాన్ని వాడికి ఎలా పంచివ్వాలి? అమ్మా, మీరే అతని కన్నతల్లని అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను.
బాబు బాబు సార్, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉండాలంటారు, కానీ కొండవీటి రాజా సినిమా నుంచి ఆ సీన్ చూస్తే కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ కూడా ఉండాలని అర్థమైంది. ఆ సీన్ చూద్దాం సార్. ఫిజిక్స్ కూడా అవసరం ఉంటే హీరో హీరోయిన్ ఏదైనా వాళ్ళ ఫిజిక్స్ మీద ఏమైనా నా ఫిజిక్స్ మీద చేశారా? ఇప్పుడు 6 ప్యాక్ లేకుండానే అప్పుడే 6 ప్యాక్ ఉంది దీనికి. సో ఫస్ట్ పిక్చర్ అడవి నుంచి గబుక్కున్న సిటీకి రాకుండా సెకండ్ పిక్చర్ కొండవీటి రాజా విలేజ్కి వెళ్దాం, తను అంతకుముందు చేసే పిక్చర్లు వస్తున్న పిక్చర్లకి డిఫరెంట్గా ఉంటుందని విలేజ్ సబ్జెక్ట్ ఆలోచించి జనరల్గా ఆడియన్స్కి హీరోయిన్ అందాలు చూడాలని ఉంటుంది. అంటే మాకు తీయాలని ఉన్నది కానీ చూడాలని ఉంది. మగాళ్ళకేమో హీరోయిన్ అందాలు చూడాలంటుంది. అలాగే లేడీ ప్రేక్షకులకి హీరో ఫిజిక్ చూడాలన్నది ఒట్టి మేల్ ఆడియన్స్ కాకుండా లేడీ ఆడియన్స్ కూడా మనం మెల్లిగా లాక్కోవాలి. ఇటువంటి ఏవో పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. గేలం వేసి మహాద్రష్ట గర్వాన్ని అణిచిన జగదేక వీరుని ప్రతాపం ఇప్పుడు చూద్దాం. ఆ స్టార్, ఆ పై హౌస్ ఓపెనింగ్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా అవును. చాలా బాగా తీశారండి. ఆ హౌస్ ఓపెనింగ్ విజువల్ అయితే అవును. శ్రీదేవి పైకి వెళ్ళిపోయే దేవలోకం అది ఎప్పటికి మర్చిపోలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి చెప్పాలి అంటే ఇది మనకున్న కుదించిన ఈ కొద్ది సమయంలోనూ ఆ, లేకపోతే 4 ముక్కలు చెప్పు అవును. కానే కాదు, ఇది ఒక అవును. ఎపిక్, ఇది ఒక అవును. దృశ్య కావ్యం. జగదేక వీరుడు సినిమా ముందు ఒక 3 ఫ్లాప్స్ ఉన్నాయి నాకు. నేను పనికొస్తానా లేదా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. అంటే నాకు కూడా స్టార్ట్ అయింది. అసలు అదంతా రెడీ చేసి అంతా రెడీ అయ్యే టైంకి సినిమా 3వ సినిమా కూడా రిలీజ్ అయింది. అది కూడా ఫెయిల్ అయింది అనమాట. ఇప్పటికి నేను అశ్విని దత్కి, చిరంజీవికి డెఫినెట్గా ఆ విషయం మీద నన్ను యాక్సెప్ట్ చేసినందుకు రియలీ డైరెక్టర్ గారు ఒక గొప్పతనం ఏమిటంటే మళ్ళీ ఈ క్షణాలు మళ్ళీ ఒకసారి బహిర్గతం అయింది. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు అన్నారు కాబట్టి నేను బయటపడుతున్నాను, కానీ అయితే ఆ మాట నేను బయట చెప్పాలని చెప్పడం సబబు కాదు, సంస్కారం కాదు. నిర్మాత డైరెక్టర్ మా బావ, ఆయన బావ అంటారు, మా బావ తప్ప ఎవరు ఈ సినిమా చేయలేరు. అలాంటి కథ ఏ డైరెక్టర్ పెట్టుకుని ఊహించుకుందాం అనుకున్నా నాకు ఎందుకో కన్విన్స్ కావట్లేదు. మీరు ఇంకో డైరెక్టర్ అయితే కనుక ఈ చిరంజీవిని మర్చిపోండి. మీరు రాఘవేంద్రరావు గారు అయితేనే సినిమా చేద్దాం, అయితే వద్దని నేను. కానీ డిస్ట్రిబ్యూటర్స్ గారు ఇంకోళ్ళు కానీ ఇప్పుడు కావాలా ప్రయత్నం, ఆయన వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి అన్న టైంలో చిచి ఫ్లాపులకిను వాళ్ళ యొక్క దర్శక ప్రతిభకు ఆయనకి ముడిపెట్టడం అన్నది మనలాంటి వాళ్ళు చేయకుండా పని, ఆలోచించుకున్నటువంటి ఇది. దయచేసి వద్దండి అనేసరికి చిరంజీవి గారు మీరు కనుక అలా అంటే కనుక బాస్ డెఫినెట్లీ వి గో ఫర్ హిమ్, దట్స్ ఇట్. మేము వెళ్ళి మీరు చెయ్యాలంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఇది నేను డెఫినెట్ చేస్తాను. మీరందరూ భరోసా పెట్టి నా మీద నమ్మకం పెట్టుకుంటే ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం చేస్తాను అని ఒక చాలా కన్విక్షన్తో ఆయన మాట్లాడారు. సాధారణంగా అల్లుడన్న తర్వాత అంతో ఇంతో హడావిడి చేస్తాడు, కానీ ఈ రౌడీ అల్లుడు మాత్రం హడావిడితో పాటు హాస్యాన్ని పండించాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సెట్లో మనం క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తూ మాత్రం చేసే సినిమా ఉంటే మాత్రం రౌడీ అల్లుడు. అది అసలు ఆయన కూడా డైరెక్షన్ చేస్తూ డైరెక్టర్ మర్చిపోయి ఒక చిన్న పసిపిల్లోలాగా నవ్వేస్తూ అంటే మేము ఏం చేస్తున్నాం సరే ఆయన కన్సిడర్ చేసిన దాంట్లో నుంచి ఆడియన్స్ రేపు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఫస్ట్ ఈ మొహం చూస్తే సరిపోతుంది. దాన్ని బట్టి ఆడియన్స్ పల్స్ మాకు తెలిసిపోయింది. చిన్నప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా వేసి చూపిస్తేనే ఆనందినేవాడు. అలాగే బన్నీ కూడా అందులో ఉండే సెకండ్ క్యారెక్టర్ అది వాడికి క్యారికేచ్, వాడికి అది అలవాటు, ఆడికి అది ఇప్పటికీ వేసుకుని చూసుకుంటుంటాడు. ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది, టైమ్లెస్ కామెడీ. అవునండి. గరానా మొగుడు సినిమా నుంచి ఒక సీరియస్ రొమాంటిక్ ఛాలెంజింగ్ సీన్. అంత సీరియస్ సీన్ లో కూడా యాపిల్ ఎక్కడ కొట్టించారు చూడు. తమిళ్ తీస్తుండగా రజనీకాంత్ శాంతి చేశారు. అవునండి. దాదాపు 2 సినిమాలు సైమల్టేనియస్గా స్టార్ట్ అయ్యాయి. బట్ తమిళ్ ముందు రిలీజ్ అయింది బాబాయ్, అనుకున్నంత ఆడలేదు. తమిళ్లో ఇంత బాగోదు సార్. ఈ సీన్ అమ్మాయి ఛాలెంజ్ అయిపోతుంది. రజనీకాంత్ ఎప్పుడు అంటాడు బాబాయ్ వాసుతో, వెళ్ళి చూడు ఆ సినిమా చూడు, చిన్న చిన్న చేంజెస్ చేసాము, ఈ సీన్ అమ్మాయి ఛాలెంజ్ తో షాక్ తో ఎంటర్ అవుతుందన్నమాట. అదే మాస్ పల్స్ తెసిన మీలాంటి డైరెక్టర్స్ ఆడియన్స్ ఏం కోరుకుంటారు, ఇప్పుడు హీరో తను అప్పర్ హ్యాండ్ ఉండాలనే కోరుకుంటారు. అయితే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అప్పర్ హ్యాండ్ తోటే ఆ సీన్ కట్ చేసేవాడు తప్ప తగ్గి ఒగ్గి తను తలదించుకుని వెళ్ళే సిచ్యువేషన్ కానివ్వరు. ఇంట్లో ఒక డైలాగ్, మంచి డైలాగ్ సార్, సముద్రాన్ని అన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి, దాన్ని సముద్రుడు అంటారు కానీ సముద్రి అంటారు. చూరి వాళ్ళని మనం ఒకసారి ఇక్కడ గుర్తెచ్చుకోవాలి.
ఈ ఘరానా మొగుడు సినిమాకి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంది. ఆ ఏవి ఇప్పుడు చూద్దాం. ప్రతి అనుబంధం వెనుక ఓ ప్రత్యేకత ఉంటుంది. దర్శకేంద్రుడు మెగాస్టార్ కాంబినేషన్కి ఓ విశిష్టత, ఓ విలక్షణత ఉన్నాయి. మోసగాడు నుంచి మంజునాథ వరకు ఈ ప్రయాణంలో దర్శకుడు దర్శకేంద్రుడిగా మారడం ఓ విశేషమైతే, ఓ కథానాయకుడు మెగాస్టార్గా మారడం మరో విశేషం. మోసగాడు సినిమాలోని ప్రతి నాయకుడి పాత్రతో దర్శకేంద్రుడితో ప్రారంభమైన చిరంజీవి గారి సినీ ప్రస్థానం ఘరానా మొగుడు సినిమాతో శిఖరాలనందుకుంది. మన ఊరి పాండవులు సినిమాకి 1116 పారితోషికం తీసుకున్న చిరంజీవి గారు ఘరానా మొగుడు తర్వాత భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న ఘరానా నటుడిగా రికార్డు సృష్టించారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ను దాటి 1,20,00,000 రూపాయల పారితోషికంతో మెగాస్టార్ ఇండియాకే నంబర్ 1 హీరోగా ఎదిగారని ది వీక్ మ్యాగజైన్ సెప్టెంబర్ 13, 1992 సంచికలో వెల్లడించింది. మోడెస్టీ అని మీరు అనుకోకపోతే ఇలాంటి వాటికి ఆ క్రెడిట్ మీకే నేను ఆపాదిస్తాను. మీలాంటి డైరెక్టర్లు అన్నాను, డైరెక్టర్ మీకే ఆపాదిస్తాను. ఎందుకంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ లిమిటెడ్ బడ్జెట్ తోటి, లిమిటెడ్ ఆడియన్స్ తోటి, లిమిటెడ్ రెవెన్యూ తోటి దానికి మనకు మనముగా కుదించుకున్నటువంటి పరిస్థితుల్లో హై బడ్జెట్ సినిమాలని, దాని విజువల్స్ని స్పెక్టాక్యులర్గా చూపించడం, సాంగ్స్ అంటే ఇలాగ ఉండాలి అంటూ ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద దర్శకులు, రాజ్ కపూర్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన డైరెక్టర్ రాఘవేంద్ర గారు, ఆ తర్వాత ఇంకో డైరెక్టర్ ఎవరు, మన సుభాష్ గాయ్. సుభాష్ గాయ్ కూడా ఈయన నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసుకుని, ఈయన నుంచి మోటివేట్ అయ్యి ఆయన కూడా రకంగా విజువల్ స్పెక్టాక్యులర్గా తీసే స్థాయికి ఈయన స్ఫూర్తిగా ఉన్నారంటే కనుక ఆయన తెలుగు సినిమాల్ని ఇంకొక లెవెల్కి, ఆల్ ఇండియాలో వావ్ అనే లెవెల్లో తీసుకెళ్ళడం ఘనత ఈయనది. అందులో భాగంగా హీరోస్గా మేము కూడా మా కష్టానికి ఫలితం రావడం జరిగింది. ఈ రోజు కూడా విజువల్ స్పెక్టాక్యులర్ అంటే అది రాఘవేంద్రరావు గారు. సార్, ఈ ప్రోగ్రామ్ లో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. దర్శకేంద్రుడు, మెగాస్టార్, బ్యూటీ క్వీన్ శ్రీదేవి, ఈ ముగ్గురి కాంబినేషన్ అనగానే మనందరికీ గుర్తొచ్చే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. కానీ ఆ సినిమా కన్నా ముందే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమానే మోసగాడు. ఆ సినిమాల నుంచి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూద్దాం. చాలా కాలం ఏం చేస్తాను, అప్పుడు చూసాను, మళ్ళీ ఇదే ఇన్ని సంవత్సరం తర్వాత. అడవి దొంగ క్యారెక్టర్ ని కూడా జేమ్స్ బాండ్ గా, కౌబాయ్ గా, మహారాజుగా ఇలా విచిత్రమైన గెటప్స్ లో చూపించగలిగే ఘనత రాఘవేంద్రరావు గారిది. ఒక పాటలో వాల్మీకిగా, ఏకలవ్యుడిగా, శ్రీరాముడిగా ఆయన గెటప్స్ అన్ని రామారావు గారు. సో ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా ఈ అడవి మనిషిగా ఉంటే ఆడియన్స్ సాటిస్ఫై చేయాలని ఇమాజినేటివ్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అడవి మనిషి రాజుగా అయితే ఎలా ఉంటాడు, కౌబాయ్గా అయితే ఎలా ఉంటాడు, జేమ్స్ బాండ్గా అయితే ఎలా ఉంటాడు, ఒక సినిమా హీరో గెటప్ కూడా ఉంది దాంట్లో ఉంది. అవును. సో అది పెయింటింగ్ చేసుకుని దాంట్లోంచి ఇమాజినేషన్ చేయడం అనమాట. ఆ విధంగా అడవి రాముడికి అడవి దొంగకి ఈ పాయింట్ లో కూడా లింక్ టోటల్ గా అర్థమైంది ఏంటంటే హీరోని ఎన్ని రకాలుగా ఆడియన్స్ ని అలరించడానికి ఆవిష్కరించాలో అన్ని రకాలుగాను మీరు ప్రెజెంట్ చేస్తారన్నది అర్థం. ఎక్కడ ఛాన్స్ తీసుకోరు. ఒక పక్క దర్శకేంద్రుడు, మరో పక్క ఘరానా మొగుడు, పైగా వానపాట వాణి విశ్వనాథ్. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అంటే మీకు ఇంకా పళ్ళు పువ్వులు దాడిపోయి ఇంకా వెహికల్స్ కాల్సి వచ్చిందా గుద్దడానికి? అప్పుడు ఏమనుకున్నారు, సైకిల్ వాడినందుకు అది పెద్ద మంచి క్లాప్స్ కొట్టారు కదండి మొత్తం థియేటర్లో అంతా. అద్భుతమైన షాట్ అండి. అవునండి, నిజంగా పెట్టుంటారు. అవును అవును. ఈ ఇద్దరి మిత్రుల కాంబినేషన్ లో వచ్చిన అందమైన పాట సాంగ్ ప్లీజ్. ఇంకా పట్టుకోవడానికి చేతులు లేవనా ఫస్ట్ రెండేసి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది గుర్తుంది బాబాయ్, న్యూజిలాండ్ తీసాం. న్యూజిలాండ్ అసలు యాక్చువల్గా ఇది వేసేవాడిని కాదు, నా మైండ్ లో లేదు అసలు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు. మన అరవింద్ గారు అబ్బాయి కూడా ఆస్ట్రేలియా వచ్చాడు, పెద్ద అబ్బాయి. తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు. ముందు వేరే చేస్తామంటే సార్ మీరు పండు ఎప్పుడు వేస్తారు చెప్పండి, ఆ రోజు హాలిడే పెట్టుకుని వస్తామని. అంటే దానికోసం అని చెప్పి పాపం వాళ్ళు అప్పుడు భోజనం గిజనం తెచ్చి పెడతా ఉండేవారు. అప్పుడు ఆలోచించి ఈ ఒక బిట్లో ఇది వచ్చేటట్టు ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే ఇప్పుడు ఎవరో ఒకరు అవుట్ ఫీల్డ్ నుంచి
2 చేతుల్లో 2 పళ్ళు ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు అవుట్ ఫీల్డింగ్ చేయాలిగా బొడ్డు తగలటానికి. సరే డాన్స్ మాస్టర్ వేస్తే తగలలే. ఎక్కడో వెళ్ళింది. కెమెరామ్యాన్ ప్రకాష్ ట్రై చేశాడు. అది ఇంకో చోట తగిలింది. ఇంకోళ్ళు ట్రై చేశారు. ఎందుకొచ్చిందో అసలు నా చేతికి ఇచ్చారు. వాళ్ళు గురి తప్పకుండా ఒకేసారి కొడితే తప్పని వాళ్ళు మొత్తం న్యూజిలాండ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ క్లాప్స్ అనమాట. అది నాకు ఫ్లూక్ గా వచ్చింది. అందుకని కదలేండి, ప్రాక్టీస్ లేండి. ఏది ఫ్లూక్ గా రాదులేండి. తెరగనక ఏం చదువుతా మాకేం తెలుసు. ఇద్దరు మిత్రులు నీకు గుర్తుంది కదా, సాక్షి శివానందుకును చాలా ఫ్రెండ్స్. అవును. దాని మీద హస్బెండ్ ఇన్సల్ట్ చేస్తే ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత డెలివరీ టైంలో కొంతమందిని అమ్మాయి ఫీల్ అవుతా ఉంటే శ్రీమంతం తెలియకుండా అద్దె డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. పంపించి తర్వాత సుధాకర్ బయట పెట్టేస్తాడు. ఈయన డబ్బులు ఇచ్చి అరేంజ్ చేశాడు. ఇది ఆ గ్రాట్యుటీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాంగ్ చేసాం. అందులో మెయిన్గా చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ బాగా చాలా టచ్గా ఉంటాయి. వెరీ ఎమోషనల్. పతినే మించిన తోడుగా, వెరీ టాప్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ కదా. సర్వం పతి అనుకుంటే ఆ పతినే మించిన తోడంటే కనుక నాకు ఇందాక నీకు ఏదో చెప్తాను. చెప్తాను కదా, అంటే ఊరినే నా కోసం సరదాగా ఏదో ఒక పాటలో నా ఒక్కడికే ఆ పేరు కాకుండా నువ్వు కూడా ఒక పండు పువ్వు ఏదో అంటే ఆ పరంపర కొనసాగాలనా. మొన్న వినాయక్ ఫోన్ చేస్తే డైరెక్టర్ గారు ఒకసారి సెట్కి వస్తారా అన్నాడు. సరే వెళ్ళాను. చూస్తే సెట్ అంతా పువ్వులే అనమాట. పువ్వులు అనగానే మీరే గుర్తుకొస్తారు. అందరూ ఆ రోజు మార్నింగ్ నుంచి రాజేంద్ర సెట్ లో ఉంది, రాజేంద్ర సెట్ లో ఉంది. ఇప్పుడు బొడ్డు మీద పండు వేయటం మీ సిగ్నేచర్. అది ఎవరు కాపీ కొట్టినా వాళ్ళు ఫోర్జరీ చేసినట్టు షూ చేస్తారు. మా ఇద్దరు కాంబినేషన్ లో దగ్గర హీరోగా 12, 2 మొత్తం 14 సినిమాలు చేసాం. అందుకనే మ్యాటర్ చాలా ఎక్కువ ఉంది. నీకు మట్టుకు సెలవిట్లేదు బాబాయ్. నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రావాలి. నువ్వు ఎపిసోడ్కి వచ్చి నా గురించి కానీ, నా పిక్చర్స్ గురించి కానీ, చిరంజీవి గురించి కానీ మాట్లాడినందుకు, వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత. రెడ్డి గారు, నాకు చాలా ఆనందమైన మూమెంట్ ఇది లైఫ్లోనంటే. నేను నా అభిమాన హీరో నా అన్నయ్య చిరంజీవి గారితో, నా అభిమాన డైరెక్టర్ మీతో ఇలా స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్పి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గారి పండు నీకోసం ఎదురు చూస్తుంది. అవును, ఐఎమ్ వెయిటింగ్. ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్. అది ఒక సోవెనియర్ గా నేను తీసుకెళ్ళిపోతాను. కాదు, అది ఆయన కొట్టాలి, చోట తగలాలి, బౌన్స్ అయిగా తీసుకెళ్ళిపోతాను. తమన్నా నేను చేస్తావేమో ఈ సాంగ్. చరణ్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, మనం చేద్దాం. డెఫినెట్లీ డన్. దిస్ ఇస్ ఫ్యాబులస్. పూలు పండులు హీరోయిన్ బొడ్డు మీద ఎందుకు వేస్తారు? Maybe the taste is similar. I don't know. But actually I remember Nano Mein Sapna చేసేటప్పుడు my first costume was Rani Pink. So ante it's obviously inspired, it's obviously your film, so I think adi pettukunnaru definitely ga. In fact నేను ఇప్పుడు ఒక ఫోటో తీసుకుని నా దగ్గర పెట్టుకుంటాను, బికాజ్ ఇట్స్ వెరీ స్పెషల్ మూమెంట్. ఇది మళ్ళీ వస్తుందా లేదో తెలియదు. సో డెఫినెట్గా ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటాను. ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేస్తాడు, కింద ఎప్పుడు సంతకం పెడతాడు. దేని సంతకం పెడతాడు? ఇది నేను వేసానని. ఒక సాంగ్ ఫ్యూచర్ జనరేషన్స్ మన పాత సాంగ్స్ అని చూస్తే రాఘవేంద్ర గారి ఎవరు తీస్తాడు క్వశ్చన్ అవ్వక్కర్లా, ఆయన సంతకం ఉంటుంది. అది బొడ్డు మీద పండుతో సిగ్నేచర్, రాఘవేంద్ర గారి సిగ్నేచర్. అది తమన్నాయే, ఇంత మిల్కీ బ్యూటీ అనే ఈ తమన్నాయే మళ్ళీ శ్రీదేవికి ధీటుగా కనపడగలదు. కాబట్టి అశ్విని దత్ గారు నిర్మాతగా, రాఘవేంద్ర డైరెక్టర్గా, అండ్ జగదేక్ వీడు అతిలోక సుందరి నెంబర్ 2